నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జనసేన తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించిన మాజీ క్రికెట్ అంబటి రాయుడు తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో పర్యటించిన రాయుడు మే 3వ తేదీ నుండి హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వెల్లడించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకాష్ జైన్ ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ పురపాలక సంఘ ఆధ్వర్యంలో 2K రన్ మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తూ 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తగా ఓటర్లుగా నమోదైన విద్యార్థులు, యువత మరియు వృద్ధులు ఉత్సాహభరితంగా పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న జెండా ఊపి 2K రన్ ని ప్రారంభించారు. పట్టణ రజక చెరువు వద్ద నుండి గాంధీ చౌక్ మీదుగా చిరరౌర్ పార్క్ వరకు ఈ 2K రన్ కొనసాగింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది, పురపాలక సంఘ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎక్కువ మంది ఓటర్లు ఓటు వేసి మంచి నాయకులను ఎన్నుకోవడానికి ముందుకు రావాలని కోరారు. పరిగెత్తండి రండి రండి ఆయన ఓటు పెట్టినట్లేదు దెంగే అన్నట్టు వెళ్ళి ఏంది నా
నడక మరి పరిగెత్తండి రన్నింగ్ అదే పరిగెత్తు 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 వాళ్ళు సెల్ఫీలు దిగుతున్నారు వాళ్ళు ఆడ జాగ్రత్త ముందుకు పడావు రన్నింగ్ ఇది టూకే రన్ అయ్యి యువతరం ఓట్లు మన యువ ఓటర్లు ఏమంటారు? గమనించండి. అందరూ గమనించాలి. ఎందుకంటే ఎలా ఉండాలి అంటేనే అవేర్నెస్ చిహ్నం. మతం జాతి ఎటువంటి వ్యక్తులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు వచ్చారు. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు, ఎలైట్ వాళ్ళు, ఎలైట్ పార్క్ వాళ్ళు, అదేవిధంగా ఒక్కసారి ఈయన గమనిస్తే కనుక ఇక్కడ 80+ ఓటర్స్ కూడా ఉన్నారు. 80+ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే నాకు స్వయంగా ఫోన్ చేసి ఒక ఆయన, సార్ నా ఏజ్ 77 సంవత్సరాలు, మీరేదో 2K రన్ పెట్టారంటున్నారు. ఆ 2K రన్లో నేను పాల్గొనొచ్చా లేదనేసి మనమే చెప్పాలి. ఇప్పుడు ఈజ్ యంగ్ ఓటర్ ఆర్ నాట్? యంగ్ ఓటర్ ఎస్. ఓటు విలువ తెలియజేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తెనాలి మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో తెనాలి మున్సిపాలిటీ సబ్ కలెక్టర్ గారి గైడ్లైన్స్లో జరుగుతున్న ఈ 2K రన్ ఏదైతే ఇనిషియేట్ చేశారో ఇది చాలా మంచి కార్యక్రమంగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేసిన టీం మొత్తానికి, మున్సిపాలిటీ టీం మొత్తానికి కూడా మా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సుమారు 1000 మందికి పైగా యంగ్ ఓటర్స్ ఈరోజు ఈ 2K రన్లో పార్టిసిపేట్ చేయటం అనేది, యంగ్ ఓటర్స్లో ఉన్న యంగ్ ఓటర్స్ అంటే కమిషనర్ గారు ఇప్పుడే చెప్తున్నారు, నా ఉద్దేశం 80+ యంగ్ ఓటర్స్ కలిపి నేను బేసికల్గా వాళ్ళందరినీ ఆ ఇన్స్పిరేషన్ ఏదైతే ఉందో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఏదైతే ఇన్స్పిరేషన్ వాళ్ళల్లో మనం ఈరోజు చూస్తున్నామో అది చాలా సుపరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక్కడికి జనసముద్రం లాగా వచ్చి వానహారం లాగా తయారయ్యి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అందరూ ఓటు హక్కు తెలుసుకుని మన ఫ్యూచరు, మనం ఓటు వేస్తేనే మనకు ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి అందరూ ఆలోచించుకొని చాలా ఉత్సాహంగా వచ్చారు. ఎలక్షన్ కమిషన్ యొక్క గైడ్లైన్స్ ప్రకారం మన కమిషనర్ గారు 2K రన్ ప్రతి ఒక్కరి ఈ యొక్క 2K రన్ ఆధారంగా ప్రతి ఒక్క వ్యక్తి కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని మే 13న ఒక పిలుపునిచ్చారు. ఇంత పెద్ద ఎత్తున దాదాపు 1000 మంది దాకా ఇక్కడ అటెండ్ అయ్యారు. చాలా సంతోషం సార్. మీ యొక్క ఇన్స్పిరేషన్కి ప్రతి ఒక్కరిలో కూడా ఓటు వేయాలనే ఒక దృఢ సంకల్పాన్ని మీరు తెనాలిలో బాగా ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. మే 13 కూడా ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వారి యొక్క రైట్ని ఆ రోజు తెలపాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 140 కోట్లున్న దేశంలో ఇవాళ మన అందరికీ ఎలక్షన్ కమిషన్,
as well as local authorities, as well as the government of India, ఒక డెమోక్రటిక్ వేలో మన లీడర్ని, మన సీఎంని, మన ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకునే అవకాశం మనకి ఇస్తున్నారు. మరి ఎంత అదృష్టం చేసుకున్నామంటే పెద్ద పెద్ద దేశాల్లోనే ఇలాంటి అవకాశం లేదు. ఇంత పాపులేషన్ ఉన్న మన దేశంలో ఈ అవకాశం మనకు వస్తుంది. సో ఇది యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియాగా మే 13వ తారీఖున మన స్టేట్లో ఓటింగ్ డే. ఆ రోజు ఏదో నేషనల్ హాలిడేలా కాకుండా నేషనల్ డ్యూటీ డే లాగా మన అందరం ఆ రోజు డెఫినెట్గా వెళ్ళి ఓటు వేయవలసిందిగా మా ఎన్జిఓ తరఫున కోరుకుంటున్నాను. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో జనసేన తరపున క్రికెటర్ అంబటి రాయుడు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు అంబటి రాయుడికి ఘన స్వాగతం పలికారు. శివాలయం సమీపంలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో గ్రామస్తులతో అంబటి రాయుడు సమావేశమయ్యారు. అంబటి రాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలో స్వేచ్ఛ, స్వాతంత్రాలు లేవని, కనీసం ఎమ్మెల్యేలు కూడా సీఎంను కలవలేని పరిస్థితి ఉందన్నారు. రాజరికం, బానిసత్వం అన్న తీరులో ప్రస్తుత పాలకులు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలు, విజన్ నచ్చి జనసేనలో చేరి ప్రచారం చేస్తున్నట్లు వెల్లడించారు. యువత అభివృద్ధి చెందాలంటే పవన్ వంటి నాయకులతో సాధ్యమన్నారు. యువతకు ఉద్యోగాలు, ఉపాధి రావాలంటే ఎన్డీఏ కూటమి రావాలని చెప్పారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మీ అందరూ కూడా అందరం, మా నాన్న కూడా మీలాగనే నన్ను పెంచినోడే. మనకు తెలుసు మనలో ఉన్న ఒకటే ఒక ఏంటి దాని బలము అనొచ్చు, లేకపోతే దాని ప్రాబ్లం కూడా అనొచ్చు. ఏంటి అంటే నాకు తెలుసులేవో నేను బతికాను, నా బతుకు నువ్వు నాకు చెప్పే అవసరం లేదు అని. కాకపోతే మన అందరం కలవాలి. దేని కింద కలవాలి? ఒక జెండా కింద కలుద్దాం. కలిసి ఒక ఆలోచనలో కలుద్దాం. ఒక ఆలోచన, ఏ ఆలోచన? మన ప్రాంతాన్ని, మన కుటుంబాలని, మన భవిష్యత్తుని బాగు చేసుకునే ఆలోచన. ఆ ఆలోచన కింద అందరూ కలవండి. ఏదైనా గొడవలు ఉంటే సర్దుకోండి. కలిసి ఈ యొక్క అవకాశాన్ని మొత్తం అందరూ వినియోగించుకొని ఈ యొక్క ఎలక్షన్ గెలిపేయండి. తర్వాత మీరు పవన్ కళ్యాణ్ ఏం చేస్తారనేది మీకు అర్థమవుతుంది. ఆయన అక్కడ ఉండాలి. ఆయన ఉన్న రోజే మనకు బలము. ఆయన లేడంటే బలం లేదు. ఆయన కింద అందరూ కలిసి మనం ముందుకెళ్ళిన రోజు మనకి బలము, రాష్ట్రానికి బలము. యువత ఏమి పని చేస్తే రాష్ట్రం ముందుకెళ్తుంది. నేనేం చేయగలను? మనం వచ్చే 10 ఏళ్ళు 20 ఏళ్ళు మన రాష్ట్రానికి మనం ఏం చేయగలం? మన యువత మీరందరూ ఏం చేయగలరు? అది ముఖ్యం. మన ఈ ఎలక్షన్ డెఫినెట్గా మనం గెలిపించుకుందాం. అది మన కర్తవ్యం. మనకి ఇష్టం ఉన్నా, నష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా గెలిపించుకోవడం కర్తవ్యం. అందరూ కలిసి గెలిపించుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు ఒక్క ఓటు కాదు, ఒక్కళ్ళు 10 ఓట్లు వేపియాలి. అందరూ వెళ్ళి మనకు తెలిసిన వాళ్ళని ఒప్పించి ఓట్లు వేపియాలి. వేయించినప్పుడే గెలుస్తాం. అంత ఈజీగా ఉండదు ఎలక్షన్, మీకు ముందే చెప్తున్నాను. వేయించాలి, వెళ్ళి దగ్గరుండి వేయించాలి. మీరందరూ కూడా మనసులు గుర్తుపెట్టుకోండి. రాష్ట్రము భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? యువత భవిష్యత్తు కోసం ఎవరు ఆలోచిస్తున్నారు? స్వేచ్ఛ ఎక్కడ ఉంది? అది పవన్ అన్నకి ఒక విజన్ ఉంది. ఆయన విజన్తో ముందుకెళ్తున్నాడు. అది నాకు అర్థమైంది. ఇన్ని రోజులు అర్థం కాలేదు నాకు. ఆయన కలిసిన తర్వాత అర్థమైంది. మనం మీడియాలో చూసేది వేరు. మే 3వ తేదీ నుండి తెనాలి నియోజకవర్గంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి మరియు సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ తెలిపారు. ఇందులో భాగంగా అధికారులకు కొత్తపేటలోని మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ నందు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మే 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు ఫోన్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ఇందుకు సంబంధించి 13 బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారందరికీ శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ తీసుకున్న అధికారులు దానికి అనుగుణంగా హోమ్ ఓటింగ్ ప్రక్రియ నిర్వహిస్తారని తెలిపారు. ఇప్పటికే బిఎల్ఓల ద్వారా దరఖాస్తులు వచ్చాయని, మే 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు హోమ్ ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. హోమ్ ఓటింగ్ గురించి ఇక్కడ ట్రైనింగ్ జరుగుతుంది. మన తెనాలి కాన్స్టిట్యుయెన్సీలో మనం 13 టీమ్స్ హోమ్ ఓటింగ్ కోసం పెట్టాము. అందరికీ ఈరోజు ట్రైనింగ్ ఇస్తున్నాము. ఆ ట్రైనింగ్ ప్రకారంగా మాత్రమే వాళ్ళు ఓటు వేయడానికి వాళ్ళు చూస్తారు. సో ఆ ట్రైనింగ్ మొత్తం కంప్లీట్గా మన ఏఎల్ఎంటీస్ ద్వారా మనం ఇస్తున్నాము. హోమ్ ఓటింగ్ షెడ్యూల్ కూడా వచ్చింది. 3rd మే నుంచి 8th మే వరకు మనం హోమ్ ఓటింగ్ కోసం ప్రతి ఇంటికి వెళ్తాము. ఆ విషయంలో మన దగ్గర ఆల్రెడీ రిక్వెస్ట్ వచ్చాయి. ఫామ్ 12D ద్వారా బిఎల్ఓస్ ద్వారా బిఎల్ఓస్ ద్వారా మన దగ్గర ఫామ్ 12D వచ్చాయి. ఆ ప్రకారంగా మాత్రమే మనం 3rd మే to 8th మే మనం హోమ్ ఓటింగ్ కోసం వెళ్తాము. ఇప్పుడు ఒక చిన్న విరామం.